హాయ్. హలో. నమస్తే. అందరు ఎట్లున్నారుల్లో? నేను మీ యశస్విని పుల్కం. ఇది వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ అనపకాయ కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీడియోలో. ముందుగా అనపకాయ గింజల్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత 10-15 పచ్చిమిర్చిని ఉప్పేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత అనపకాయ గింజలు ఉడికినాయా లేదా చూసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అందులో వేయాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపి 5 నిమిషాలు ఉడకబెట్టాలి వాటిని ఉప్పేసిన తర్వాత దించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గింజల్లో ఉన్న వాటర్ అంతా వంపేయాలి. వంపేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లాకు అండ్ కొత్తిమీరకు చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక బేసన్ తట్టలో బియ్యం పిండిని నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక అర్ధ కిలో అవుతుందండి బియ్యం పిండి. అందులో బేసన్ తట్టలో తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ గింజల్ని వేసుకోవాలి. గింజల్ని వేసుకొని కలుపుకోవాలి. పిండిని కలిపిన తర్వాత మనం ముందుగా కోసి పక్కకు పెట్టుకున్న ఉల్లాకు కొత్తిమీర ఆకు వేసుకోవాలండి. ఇట్లా వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దను కలుపుకోవాలి. పక్కెట్టుకొని వీటిని ఇప్పుడు కుడుములు తయారు చేద్దామండి. ఎట్లా చేస్తారంటే దీన్ని ఒక గుండ్రగా ఇట్లా ముద్దల లెక్క ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తాలి. ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా ముద్ద చిన్న చిన్నగా పెద్దగైనా చేసుకోవచ్చు. కానీ చిన్నగా చేసుకుంటే మంచిగా ఉడుకుతాయని చెప్పేసి ఇలా చేశాను. ఇట్లా చేసుకోవాలి. ఒక్కొక్క ముద్ద రౌండ్గా ముద్దలు చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. ఒక పక్కకి చేసుకొని పెట్టుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి. తెలంగాణలో చలి కూడా స్టార్ట్ అయింది. ఫుల్ జోరు అందుకుంది చలి. ఇలా వేడి వేడి ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు వీటిని. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీ సమానంగా ఇలా నేను చేసి పెట్టుకున్నాను. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒక పక్కకు పెట్టుకోవాలి. వీటిని పెట్టుకొని స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ల ఆయిల్ వేసుకోవాలి. అంటే నేను చూపిస్తున్న 2 పావుల నూనె పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత 2 పావుల నూనె పోసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత దానిలోకి గిలాసతోటి 1.5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత నేను చేసుకున్న క్వాంటిటీకి నాకు గ్లాసున్నర పట్టాయండి నీళ్ళు. ఇలా పెట్టుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మరగనివ్వాలి. నీళ్ళు మరిగేటప్పుడు మూత తీసి చూసి నీళ్ళు మరిగేటప్పుడు స్టవ్ చిన్నగా చేసుకొని మనం చేసుకున్న కుడుములు పక్కకు ఉన్నాయి కదా వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పేర్చుకోవాలి. ఫస్ట్ లేయర్ ఇలా పెట్టుకోవాలి. ఒక్కొక్కటి స్టవ్ చిన్నగానే పెట్టుకోవాలండి. ఎందుకంటే మరుగుతాయి కదా వాటర్, చేతులు కాలుతాయి. వేడి నీళ్ళు చేతికి తాకుతాయి. అందుకని మంటను సిమ్లోనే పెట్టి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి ఇలా పేర్చుకొని వాటర్లో మునిగేటట్టు ఫస్ట్ ఒక కింద అడుగు భాగంలో ఫస్ట్ వేసేయాలి. తర్వాత ఇట్లా మీద పేర్చుకుంటూ రావాలి ఒక్కొక్క కుడుము. ఇది కొంచెం టైం తీసుకుంటుందండి. బట్ టేస్ట్ బాగుంటాయి. తెలంగాణలో కంపల్సరీ చేసుకుంటారండి ఇవి. చాలా ఫేమస్ వంటకం ఇది. కుడుములు చాలా ఇష్టపడతారు. ఇలా పెట్టుకొని వాటర్లో మునిగే వరకు పెట్టుకోవాలి ఒక్కొక్క కుడుము.
ఇలా అన్నీ పేర్చుకోవాలి. నేను ఇలా పెట్టేశాను ఒక్కొక్కటి పెట్టేశాను కుడుము. ఇలా మొత్తం పేర్చుకోవాలండి. కుడుములు పెట్టేసేయాలి ఆ వాటర్లో. పెట్టిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ అండి, 15-20 నిమిషాల వరకు అయితే పెట్టేసుకోవాలి. వాటర్ కొంచెం తగ్గినప్పుడు ఇనికినప్పుడు మనం స్టవ్ అనేది సిమ్ చేసుకోవాలి. సిమ్ చేసి మళ్ళీ మూత పెట్టి మొత్తం వాటర్ ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి కుడుములని. మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా రెడీ అయిపోతాయండి కుడుములు. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయాయి. వాటర్ లేకుండా అన్నీ ఒకే రకంగా కుక్ అయిపోయాయి కుడుములు. ఇలా మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచాలండి. ఉమ్మగిల్లాలి, మొత్తం ఉమ్మగిలుతాయి కదా. స్టవ్ బంద్ చేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఈ వేడి వేడి కుడుములు రెడీ అవుతాయండి. వీటిని ఇలా అయినా తినొచ్చు, ఏదైనా నూనెలో కలుపుకొని తింటాము. పల్లి నూనె అయితే ఇంకా చాలా బాగుంటుందండి. పల్లి నూనె వేసుకొని తింటే ఇలా అయినా తినొచ్చు. ఇది నా ఫస్ట్ కుకింగ్ బ్లాగ్ అండి నా ఛానల్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.